అందరికీ నమస్తే అండి. సాధారణంగా ఒక ఇండివిజువల్ జర్నలిస్ట్, పొలిటికల్ అనాలిసిస్ చేసే ఒక జర్నలిస్ట్ మీటప్స్ పెడతారా? ఎక్కడైనా మీరు చూసారా? నేను చేసేదే పొలిటికల్ కంటెంట్. పొలిటికల్ కంటెంట్ అంటే 60% మందికి నచ్చవచ్చు, 40% మందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఏ ఒక్కరూ కూడా పూర్తి స్థాయి రాజకీయ అభిప్రాయంతో ఉండరు, ఒక పార్టీ పట్ల ఉండరు. మన రాష్ట్రంలో కావచ్చు, మన సమాజంలో భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి. సో నేను చెప్తున్నప్పుడు రెండు వీడియోలు ఒక పార్టీకి నచ్చవచ్చు, ఇంకో 2 వీడియోలు ఇంకొకరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, శత్రువులు ఎక్కువ తయారవ్వచ్చు. కానీ నేను ఎదుర్కోవడానికి, మాట్లాడడానికి, ఓపెన్గా సబ్స్క్రైబర్స్లోకి వెళ్ళడానికి మీటప్స్ పెడుతున్నా. సో ఎందుకు పెడుతున్నాను? అసలు ఈ మీటప్స్ పిచ్చేంట్రా బాబు ఈయనకి అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? దానికి సంబంధించి కీలకమైన విషయాలు నేను చెప్తా. దానికి వెళ్ళే కంటే ముందు హైదరాబాద్లో జరిగిన మీటప్ చూడండి. ఆ ఫోటోలు హైదరాబాద్లో మనం నిన్న సండే ఒక మీటప్ పెట్టుకున్నాం. ఇదిగోండి, దానికి సంబంధించి ఫోటోలు చూస్తే బాగా సక్సెస్ అయింది. జనం బాగా వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఇదిగోండి, మొత్తం వచ్చిన వాళ్ళలో ఆల్మోస్ట్ 90% ఈ ఫోటోలో కవర్ అయ్యారు. ఈ చివర ఒక 2 లైన్స్, ఈ వెనక సోఫా ఒకటి చివర ఉంటుంది, అది ఒక కవర్ అవ్వలేదు. సో ఓవరాల్గా వచ్చిన వాళ్ళకి సంబంధించిన ఫోటో వ్యూ ఇది. నేను మాట్లాడాను. దాదాపుగా ఒక 3.5 గంటల పాటు ఈ మీటింగ్ జరిగింది. దీనిలో నేను ఒక 10 నిమిషాలు మాట్లాడాను. ఆ తర్వాత ఎక్కువగా మన సబ్స్క్రైబర్సే మాట్లాడారనమాట. రకరకాల అంశాల మీద వాళ్ళు అడిగారు, నేను చెప్పాను. సో అసలు మీటప్స్ ఎందుకు పెడుతున్నాను? హైదరాబాద్ మీటప్ సక్సెస్ అయింది, గ్రాండ్ సక్సెస్ అయింది. అరౌండ్ ఒక 500 మెంబర్స్ వచ్చారు. బెంగళూరులో మార్చి 31వ తేదీన బెంగళూరులో పెట్టిన మీటప్ కూడా సక్సెస్ అయింది. దాదాపుగా 516 మంది వచ్చారు. అక్కడ కూడా అంతే. అక్కడ ఇంకా ఎక్కువ ఇంటరాక్షన్ జరిగింది. ఎందుకంటే అది బిఫోర్ ఎలక్షన్ కాబట్టి ఎక్కువ ఇంటరాక్షన్ జరిగింది. ఎక్కువ మంది ప్రశ్నలు అడిగారు, అన్ని పొలిటికల్ రిలేటెడ్. నిన్నంటే నాన్ పొలిటికల్ రిలేటెడ్ కూడా ఎక్కువగా అడిగారు. నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ అడిగారు. సో అసలు ఇంతకు నేను ఎందుకు పెడుతున్నా మీటప్స్? ఇవి సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటో మీకు తెలుసు. నా కంటెంట్ని మీరు నమ్ముతున్నారు. సో మీ వాడిగా నన్ను ఓన్ చేసుకున్నారు కాబట్టి మీటప్స్ అని పిలవంగానే నేను ఎవరిని అయినా సరే నా కోసం ఒక 3-4 గంటలు టైం వెచ్చించడానికి మీరు వస్తున్నారు. అలా బెంగళూరులోనూ వచ్చారు, సక్సెస్ చేశారు. హైదరాబాద్లోనూ వచ్చారు, సక్సెస్ చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ నేను విజయవాడ అండ్ విశాఖపట్నం, రాయలసీమ ప్రాంతంలో కూడా ఒక చోట ఇంకో 3 పెడతా. సో ఎందుకు? రీజన్ ఏంటంటే, ఒకటి కంటెంట్ మీద రివ్యూ. నేను ఇస్తున్న మన ఛానల్లో చేస్తున్న కంటెంట్ మీద రివ్యూ. అసలు దాని బాగోగులు ఏంటి, లోటుపాట్లు ఏంటి, తప్పులు ఏంటి, ఇది. సో మీరు ఏదైనా చెప్పొచ్చు కంటెంట్కి సంబంధించి. ఇది అన్న మీరు ఇలా చేస్తున్నారు, అవే కరెక్ట్గా లేదు, లేదా మీ ప్రజెంటేషన్ కరెక్ట్గా లేదు, లేదా మీరు ఈ టైప్ కంటెంట్ ఇవ్వాలి, ఈ టైప్ కంటెంట్ ఇవ్వాలి అనేది ఆ మీటప్స్లో మాట్లాడవచ్చు, చెప్పొచ్చు. అది ఫస్ట్ రీజన్. రెండోది, అసలు నేనేంటో మీకు తెలియాలి కదా. ఇప్పుడు ఎదురుగా ఒక 500 మందో 600 మంది ఉన్నప్పుడు నేను ఒకటే చెప్తున్నా. మీటప్స్కి వెళ్ళినప్పుడు మీరు ఏమైనా అడగండి, నేను ఆన్సర్ చెప్తున్నా అని చెప్పి వాళ్ళ మధ్యలో ఉంటున్నా. మీరు హైదరాబాదు అండ్ బెంగళూరు మీటప్స్ సంబంధించి వీడియోస్ చూడొచ్చు. హైదరాబాద్ మీటప్ వీడియో నెక్స్ట్ ఈ వీడియోకి ఒక 1 అవర్లో నేను పోస్ట్ చేస్తాను, ఈరోజు నైట్ 9కి. ఈ వీడియో చూసినప్పుడు మేబీ మీకు రావచ్చు ఆ వీడియో. నేను అంటే ఎదురుగా 500-600 మందిని ఫేస్ చేయడానికి నేను రెడీ. ఏదైనా అడగొచ్చు, పొలిటికల్ లేదా నాన్ పొలిటికల్ ఏదైనా అడగొచ్చు. ప్రతి ప్రశ్నకి కూడా నేను ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. అంటే మీరు అసలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నందుకు గాను నాకు అదొక అవకాశం, మిమ్మల్ని కలవడానికి. మీకు అదొక అవకాశం, నన్ను చెక్ చేయడానికి కావచ్చు, ఏదైనా సరే. అలాగే మనం కలవడానికి, మనం మాట్లాడుకోవడానికి, మనం సంభాషించడానికి, మన లోపాలు చర్చించుకోవడానికి, మన ఛానల్ కంటెంట్లో ఇంకా ఏమైనా లోపాలు అధిగమించి ఇంకాస్త నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి ఇదో మంచి అవకాశం అన్నమాట. సో అంటే ఎన్ని క్వశ్చన్లు అయినా లేదా ఎంతమంది నుంచి క్వశ్చన్స్ అయినా ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. దీనివలన ఏమొస్తుంది, అవుట్పుట్ ఏమొస్తుంది? మనకి సమాజంలో 2 కావాలండి. రాజకీయాల్లో అయినా, పరిపాలనలో అయినా, లేదా మాలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, జర్నలిస్టుల నుంచి అయినా సరే, మీడియా నుంచి అయినా సరే, జవాబుదారీతనం అండ్ పారదర్శకత 2 ఉండాలి. జవాబుదారీతనం, పారదర్శకత. నా కంటెంట్కి నేను జవాబుదారీగా ఉంటా, నా సబ్స్క్రైబర్స్కి నేను జవాబుదారీగా ఉంటా. నేను చేస్తున్న ప్రతి కంటెంట్కి నేను ఆన్సరబుల్, నేను అకౌంటబుల్. ఖచ్చితంగా నేను చెప్పాలి. సో అది
ఓపెన్గా వాళ్ళకి డౌట్లు ఉన్నప్పుడు నన్ను అడగడం, నేను అక్కడే చెప్పడం, దానిలో ఖచ్చితంగా జవాబుదారీతనం ఉంటుంది కదా, అది నేను తీసుకుంటా. ఆ జవాబుదారీతనం బాధ్యత నేను తీసుకుంటాను, ఆ రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకుంటాను. అందుకే నేను మీటప్స్ పెడుతున్నాను, డైరెక్ట్ కలుస్తున్నాను. రెండోది పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ. అసలు నేనేంటనేది మీకు తెలియాలిగా, అది ఒక అవకాశం. సో ఈ రెండు ఖచ్చితంగా ఈ మీటప్స్ వలన మన మధ్య బాండింగ్ పెరుగుద్ది, సబ్స్క్రైబర్స్కి నాకు మధ్య బాండింగ్ పెరుగుద్ది. నేనేంటో మీకు తెలుస్తుంది, మీ ఐడియాలజీ మీరేం కోరుకుంటున్నారో నాకు తెలుస్తుంది. సో దీనివలన నేను కొన్ని మార్పులు చేసుకుంటా. నాకు బెంగళూరు మీటప్ ఎలక్షన్ ముందు జరిగింది కాబట్టి ఎక్కువగా పొలిటికల్ రిలేటెడ్ అడిగారు కాబట్టి అక్కడ కొన్ని మార్పులు జరిగాయి. హైదరాబాద్ మీటప్ తర్వాత ఎక్కువ మంది ఏం చెప్పారంటే నాన్ పొలిటికల్ ఇష్యూస్ ఎక్కువగా మీరు చేయండి, నేషనల్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి, అలాగే యూత్ రిలేటెడ్, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్, ఇతర రంగాల మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టి వీడియోస్ చేయండి అని చెప్పారు. సో డైలీ 1-2 వీడియోలు ఆ టాపిక్స్ మీద పెడతాము, చేస్తాము. అలా నాకు కొత్త సలహాలు, కొత్త సజెషన్స్ కావాలన్నమాట. మార్పులు చేర్పులు కావాలి, లోటుపాట్ల మీద చర్చ జరగాలి. అది మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులం. ఇప్పుడు నేను ఎక్కడో ఉండి నేను వీడియోస్ చేస్తున్నప్పుడు, మీరు రోజులో ఒక టైం నా కోసం, మన ఛానల్ కోసం వెచ్చిస్తున్నప్పుడు ఒకసారి కలిసి మాట్లాడుకుంటే మంచిది కదా అని నేను చేస్తున్నాను. మీరు ఒకసారి ఆలోచించండి, పొలిటికల్ అనాలిసిస్ చేసే ఏ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ కూడా నేరుగా వచ్చి ఫేస్ చేయరు, సబ్స్క్రైబర్స్ని ఫేస్ చేయరు. ఏమో ఎటువంటి వాళ్ళు వస్తారో, ఏమడుగుతారో, కానీ నేను వస్తాను, నేను నేరుగా ఫేస్ చేస్తాను. ఏమైనా అడగొచ్చు. అక్కడికి నాకు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు ఫోన్లు చేస్తారు, మీరు ఎందుకు అలా చేస్తారు అలా చేస్తారని. వాళ్ళు అక్కడికి వచ్చి అడగొచ్చు నన్ను. ఎవరైనా రావచ్చు, ఎనీ పార్టీ వాళ్ళు రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఏదైనా అడగొచ్చు. దానివల్ల ఏంటంటే నేనేంటనేది, నాలో ఒరిజినాలిటీ ఏంటనేది మీకు తెలుస్తుంది. నేను ఛానల్లో అసలు ఏం చెప్తున్నాను, అసలు ఏమైనా ఎవరైనా ఇస్తే కంటెంట్ ఇస్తే చెప్తున్నానా, నా సబ్జెక్ట్ ఏంటి, నా నాలెడ్జ్ ఏంటి అనేది కూడా మీకు తెలియాలి కదా. ప్లస్ మీ ఐడియాలజీ ఏంటి, మీరేం కోరుకుంటున్నారు, మీరు నా నుంచి ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మన ఛానల్ని ఏ లెవెల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నారు అనేది మీ ఐడియాలజీ కూడా నాకు కావాలి. కాబట్టి ఇలా మనం పరస్పరం మాట్లాడుకోవడానికి, పరస్పరం అభిప్రాయాలు మార్చుకోవడానికి, పరస్పరం సంభాషించుకోవడానికి, పరస్పరం డిస్కస్ చేసుకోవడానికి ఈ మీటప్స్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు 2 అయ్యాయి. నెక్స్ట్ విజయవాడలో జనవరి నెలలో కండక్ట్ చేస్తున్నాం. విజయవాడ లేదా గుంటూరు లేదా ఆ మధ్యలో ఎక్కడో దగ్గర ఉంటుంది. ఆ 3-4 జిల్లాలలో ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఈ జిల్లాల వాళ్ళందరూ ఆ మీటప్కి రండి. ఇంకా ఎంతమంది వచ్చినా పర్వాలేదు. దీనికి సంబంధించి ఖర్చు ఉంటుంది, కొంత అమౌంట్ ఉంటుంది. నిజానికి మీటప్స్ పెడితే ఏదో ఒక పార్టీకో ఏదో ఒక నాయకుడికో అడిగితే ఈజీగా ఇస్తారు. మనకున్న సబ్స్క్రైబర్స్కి, మనకు వచ్చే వ్యూస్కి, నాకున్న పరిచయాలకి ఒక నాయకుడిని 1-2-3 అడిగితే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. కానీ నేను అడ్వర్టైజ్మెంట్స్, స్పాన్సర్షిప్ కోసమే చూస్తున్నాను. బెంగళూరులో మీటప్ పెట్టినప్పుడు ఆ మీటప్కి వచ్చిన వాళ్ళకి తెలుసు ఎవరు స్పాన్సర్ చేశారో అని. ఆ మీటప్కి భారీగా ఖర్చు అయింది. అది రాడిసన్ బ్లూ హోటల్లో పెట్టాం, చూసే ఉంటారు ఫోటో. హోటల్ రాడిసన్ బ్లూ అనే హోటల్లో పెట్టాం, అది బెంగళూరు మీటప్. సో దానికి అయిన ఖర్చు అంతా కూడా అక్కడ ఒక కొత్త ఈ విజయనగర ఈకో విలేజ్ అని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక ప్రాజెక్ట్, కొత్త ప్రాజెక్ట్ వాళ్ళు స్పాన్సర్ చేశారు మొత్తం. అట్లా అదైంది. అలాగే హైదరాబాద్లో మీటప్కి ఏమో ఒక ఫైనాన్షియల్ ప్లానర్, ఒక చార్టెడ్ అకౌంటెంట్ గారు ఫైనాన్షియల్ ప్లానర్ అనమాట, ఆయన కొంత స్పాన్సర్ చేశారు. అలాగే హజల్ లైఫ్ స్టైల్ అని వాళ్ళు షూస్ అండ్ మొబైల్స్ అండ్ దుస్తులు, షర్ట్లు, ప్యాంట్లు ఇవన్నీ అమ్ముతారనమాట. వాళ్ళు మంచి సక్సెస్ స్టోరీ ఉంది, వాళ్ళు కొంత స్పాన్సర్ చేశారనమాట. ఇట్లా మన ఛానల్ రెవెన్యూ నుంచి కొంత పెట్టుకున్నాం. సో ఇది మనం నాన్ పొలిటికల్ కాబట్టి, పొలిటికల్ ఎజెండా లేదు కాబట్టి మనం దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత నేను ఎంత పెడుతున్నా, ఎవరెవరు అడ్వర్టైజర్స్, ఫండర్స్ ఎంత పెడుతున్నారు అనేది అంతా ఓపెన్. వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా. మీరు గుంటూరులో మనం మీటప్ పెట్టామనుకోండి, గుంటూరులో దానికి ఎంత ఖర్చు అయిందో, ఎవరెవరు దానికి ఎంత పెట్టారో చెప్పేస్తాం. అందులో ఎటువంటి సీక్రెట్లు ఉండవు. అందుకే మనం గుంటూరులో కానీ విజయవాడలో కానీ మీటప్ పెడుతున్నప్పుడు 1000 మంది వస్తారనుకో, అసలు దానికి సంబంధించిన ఖర్చు స్పాన్సర్షిప్ నేను ముందే అడుగుతా. పలానోళ్ళు స్పాన్సర్ చేయండి, పలానోళ్ళు స్పాన్సర్ చేయండి అని. ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఏ హాస్పిటల్ వాళ్ళు, ఏ కార్పొరేట్ స్కూల్ వాళ్ళు, లేదంటే ఏ బిజినెస్ వాళ్ళు, ఏ షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు ఎవరైనా స్పాన్సర్ చేస్తారు వాళ్ళ బిజినెస్ ప్రమోషన్స్ కోసం. సో ఇది ఇలా ఖర్చును మనం ఇలా తీసుకొస్తున్నాం అనమాట. ఎవరు లేరు అనుకోండి, ఉన్నంతలో నేనే పెట్టుకుంటా. మన ఛానల్ రెవెన్యూ కొంత వస్తుంది కదా, ఉన్నంతలో నేనే ఖర్చు పెట్టుకొని నేనే పెడతాను అనమాట. అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో వచ్చిన సబ్స్క్రైబర్స్ని సాటిస్ఫైగా పంపించడమే. కావాలంటే మీరు బెంగళూరు, హైదరాబాద్ సబ్స్క్రైబర్స్, ఆ మీటప్కి వచ్చిన సబ్స్క్రైబర్స్ని ఒకసారి అడగండి ఎలా జరిగింది అని, వాళ్ళు చెప్తారు.
ఇంటరాక్షన్ కానీ అక్కడ ఓవరాల్ మీటప్ రివ్యూ ఏంటనేది అడిగి చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ విజయవాడలో కానీ గుంటూరులో కానీ నెక్స్ట్ మంత్ ఉంది. ఆ తర్వాత విశాఖపట్నంలో కూడా ఉంది. విశాఖపట్నంలో అయితే ఒక స్పెషల్ ఎజెండాతో కొంచెం గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఆ తర్వాత రాయలసీమలో కూడా అక్కడతో క్లోజ్ చేస్తాం. మళ్ళీ ఒక 4-5 ఇయర్స్ తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ మళ్ళీ ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ.